హలో అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, మంత్రి రోజా గారు మీడియా ముందు వాళ్ళెంత అండి మెగా ఫ్యామిలీకి భయపడి మాట్లాడుతున్నారు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్గా మారాయి. ఇంతకీ ఎవరిని అన్నారు ఏంటి? అలాగే హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీప్ దీనికి అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చారంట. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అన్ని పార్టీలు బరిలో గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ ఉండగా జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆయనకు సపోర్ట్గా ఇప్పటికే పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ప్రచారాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రచారాలకు టీవీ వాళ్ళను కూడా తీసుకొస్తున్నారు కదా. దీనిపై మీ అభిప్రాయం ఏంటని మీడియా వాళ్ళు మంత్రి రోజాను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రోజా మాట్లాడుతూ, వాళ్ళ ప్రాణం ఎంత, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో ఆలోచించాలి, కానీ వాళ్ళను అని వేస్ట్, వాళ్ళు ఎంత చెప్పండి, పాపము వాళ్ళు చిన్న చిన్న షోస్ క్యారెక్టర్స్ చేసుకొని బతికే వాళ్ళు. మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమాలు ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారు అనే భయంతో మెగా కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరూ లేరు. ప్రేమ వేరు, భయం వేరు. అలాంటి వాళ్ళ కోసం చిన్న వాళ్ళను తిట్టాలని నేను అనుకోను అంటూ చెప్పుకొచ్చింది రోజా. దీనిపై సుధీర్ మరియు ఆది స్పందిస్తూ, మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా వచ్చాము. ఇంకా జబర్దస్త్ షో లేక ముందు, సినిమాలు చేయక ముందు నుంచి చిరంజీవికి పవన్ కళ్యాణ్కు అభిమానులు. మేము ఇక్కడికి యాక్టర్స్లా రాలేదు, ఆయన్ను అభిమానించే ఫ్యాన్స్గా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాము. మేము కమెడియన్స్ అని అన్నారు కదా, అయితే మేము ప్రొఫెషనల్గా కమెడియన్స్, వాళ్ళు పొలిటికల్గా కమెడియన్స్ అంటూ రివర్స్ కౌంటర్ వేశారు హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వచ్చే వీడియోల కోసం సబ్స్క్రైబ్.